మనకున్న ఆర్థిక పరిస్థితులు కానీ 2014 రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి కానీ 2019 నుంచి 24 వరకు ఒక అరాచకమైన అనిశ్చితితో కూడిన ప్రభుత్వం కానీ ఈ కేయాటిక్ ఇలాంటి గందరగోళం మధ్యలో ఇంత అవకతవకల మధ్యలో కూడా చాలా 3,32,205 కోట్లతో బడ్జెట్ చాలా చాలా ఉన్న పరిమితమైన వనరుల్ని ఉన్న మానవ వనరుల్ని ఎంత జాగ్రత్తగా వాడాలి, ఎంత జాగ్రత్తగా ప్లాన్ చేయాలనేది ఈ బడ్జెట్ చాలా చాలా తెలియజేస్తుంది అధ్యక్ష. ఇందాక నేను చెప్పింది మన ప్రజల అవసరాలని ఆకాంక్షలు నేను చెప్పడానికి కారణం కూటమి ప్రభుత్వం ఈ ఏడాది కేవలం సామాజిక పెన్షన్ల కోసమే దాదాపు 33,000 కోట్లు పైగా ఖర్చు చేయనుంది. ఇది ఎలాంటి పరిస్థితుల్లో ఖర్చు చేస్తున్నామంటే గత ప్రభుత్వం 9.74 లక్షల కోట్ల అప్పుల్ని సృష్టించి మనకు ఆర్థిక విధ్వంసం నుంచి మనల్ని నెట్టేస్తే ఇలాంటి పరిస్థితుల్లో ఏ నాయకుడికైనా సరే ఏ పార్టీకైనా సరే చాలా ఒక అస్తవ్యస్తంగా ఉండే పరిస్థితులు. దీంట్లో వీటన్నిటిని తట్టుకొని దానికి ఎలాంటి ఆలోచన విధానం ఉండాలి ఆ వ్యక్తికి అని చెప్పడానికి ముఖ్యమంత్రి గారు ఒకసారి ఆలోచించాలి.